ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతిలో కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలు. కపిలతీర్థంలో శాస్త్రోక్తంగా శ్రీ కపిలేశ్వరుని రుద్రహోమం. తిరుచానూరులో విస్తృతంగా పర్యటించిన టీటీడీ ఈవో. బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించిన శ్యామలరావు బ్రహ్మోత్సవాల విజయవంతానికి కార్యోన్ముఖులు కావాలని పిలుపు. తిరుమలలో ఘనంగా శ్రీమన్నారాయణీయం సహస్ర గళార్చన. 1036 శ్లోకాల పఠనంతో ప్రతిధ్వనించిన ఆస్థాన మండపం. తిరుచానూరు శ్రీ పద్మావతీదేవి ఆలయంలో పుష్ప సోయగం. శుక్రవారపు తోటలో పుష్పమాలలు సిద్ధం. ప్రత్యేక కథనం. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నవంబర్ 2వ తేదీ నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ కపిలేశ్వర స్వామివారి రుద్రహోమం సంప్రదాయ శోభితంగా జరిగింది. ఈ నెల 19వ తేదీ నుండి 29వ తేదీ వరకు 11 రోజుల పాటు జరగనున్న రుద్రహోమంలో భాగంగా నేటి ఉదయం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాల ప్రాంగణంలో విశ్వశాంతిని కోరుతూ అర్చకులు శ్రీ కపిలేశ్వర స్వామివారిని సర్వాలంకారంలో కొలువు తీర్చారు. అనంతరం గణపతి పూజ, హోమకుంభ పూజ, ఏకాదశ రుద్ర పూజ, రుద్రపారాయణం, రుద్ర హోమాన్ని వైభవంగా నిర్వహించి లఘు పూర్ణాహుతి సమర్పించారు. ఇక శనివారం సాయంత్రం రుద్రహోమంలో భాగంగా పూజ, జపం, హోమం, రుద్ర త్రిశతి, బిల్వార్చన, నివేదనలు సమర్పించారు. అనంతరం విశేష దీపారాధన, మహామంగళ హారతులను అందజేశారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నట్లు టీటీడీ ఈవో జె శ్యామలరావు తెలిపారు. ఈ నెల 28వ తేదీ నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తిరుచానూరులో శనివారం టీటీడీ ఈవో విస్తృతంగా పలు ప్రాంతాలలో పర్యటించారు. ముందుగా పసుపు మండపం, మాడ వీధులు, పద్మ సరోవరం, పుష్కరిణి ఆలయ వీధులలో ఏర్పాట్లను పర్యవేక్షించి అధికారులతో పలు అంశాలపై చర్చించారు. ఈ పర్యటనలో టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, సివి అండ్ ఎస్ఓ ఎస్ శ్రీధర్, తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలను సంప్రదాయబద్ధంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని తెలియజేశారు. ఈ నెల 28వ తారీఖున ప్రారంభమవుతున్న శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వాటి ఏర్పాట్లు చూడటానికి ఇక్కడికి రావడం జరిగింది. ఘనంగా ఈ ఉత్సవాలను నిర్వహించడానికి అన్ని రకాల
ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. అలాగే ముఖ్యంగా 6వ తారీఖున పంచమి తీర్థంకి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ సమీక్షించడం జరిగింది. ఆ రోజున వేలాది మంది భక్తులు వస్తారు కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అలాగే ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు కూడా లేకుండా అన్ని రకాలుగా ఎస్పీ గారితో, విజిలెన్స్ వారితో, అలాగే మా టీటీడీ సిబ్బంది అందరితో కూడా చర్చించడం జరిగింది. అలాగే ముఖ్యంగా 3 హోల్డింగ్ పాయింట్స్ ఉంటాయి ఆ రోజు. ఎందుకంటే ముందు రోజు రాత్రికే చాలామంది భక్తులు వచ్చి వేచి ఉంటారు కాబట్టి వారందరికీ కూడా ఆ హోల్డింగ్ పాయింట్స్లో రాత్రి భోజనాలు, అలాగే తాగునీరు, అన్ని రకాల ఏర్పాట్లు, ఎప్పుడన్నా అవసరం ఉన్న టాయిలెట్స్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. వారిని పొద్దున్న పూట వదలడం సమయానికి ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అలాగే పడి వచ్చే ఏదైతే రూట్ ఉందో అది కూడా ఇప్పుడు చూడటం జరిగింది. అక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఏ విధంగా బ్యారికేడ్లు పెట్టాలి, ఏ విధంగా ఎవరికి ఇబ్బంది లేకుండా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చూడడం జరిగింది. ఆ రోజు పంచమి తీర్థం రోజు ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి సుమారుగా 1500 మందిని సెక్యూరిటీ సిబ్బందిని అదనంగా ఉపయోగించడం జరుగుతుంది. మిగిలిన రోజుల్లో సుమారుగా 150-200 మంది సెక్యూరిటీ సిబ్బందిని కూడా ఉపయోగించడం జరుగుతుంది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలను గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ ఈవో జె శ్యామలరావు ఆదేశించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో శనివారం సాయంత్రం టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, సివి అండ్ ఎస్ఓ శ్రీధర్, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తదితర అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో శ్యామలరావు మాట్లాడుతూ డిసెంబర్ 6వ తేదీ జరిగే పంచమి తీర్థం రోజున భక్తుల తాకిడి అధికంగా ఉంటుందని, పుష్కరిణిలో తోపులాటలు జరగకుండా, ట్రాఫిక్ నిలిచిపోకుండా పోలీస్ విభాగం, టీటీడీ నిఘా భద్రతా విభాగంతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. వాహన సేవల అనంతరం భక్తులు తిరుపతి వచ్చేందుకు వీలుగా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. అవసరమైన వైద్య బృందాలు, బారికేడ్లను పటిష్టంగా ఏర్పాటు చేయాలని, పార్కింగ్ ప్రాంతాలలో ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని తెలిపారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అన్నప్రసాదాలు పంపిణీ చేయాలని సూచించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం ఉదయం వ్యాసరాజ మఠం సోసలే పీఠాధిపతి శ్రీ విద్యాశీస తీర్థ స్వామి దర్శించుకున్నారు. తిరుమలకు చేరుకున్న స్వామీజీకి టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ఆలయ అధికారులు, అర్చకులు శటారి మర్యాదలతో పీఠాధిపతికి స్వాగతం పలికి ఆలయానికి ఆహ్వానించారు. అనంతరం శ్రీవారి ఆలయంలో పీఠాధిపతులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆపై వ్యాసరాజ మఠం సోసలే పీఠాధిపతి మీడియాతో మాట్లాడారు. All the devotees who have come from different places of this country, they had a very good darshan today. The Vyasaraj Math and also the devotees are very grateful to the TTD for giving this opportunity, and we hope in the future also we will get the same. చిత్తూరు జిల్లా నగరిలోని శ్రీ ఈశ్వర ఆలయంలో శ్రీ కాలభైరవ స్వామి యాగం శాస్త్రోక్తంగా జరిగింది. ఇందులో భాగంగా గణపతి పూజ, పుణ్యాహ వాచనం, శుద్ధి, మహాసంకల్పం, నవగ్రహ పూజ, అష్టదిక్పాలకుల పూజ, పంచలోక వాసులకు పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ కరకంఠేశ్వర స్వామి వారి ఆవాహన, కాలభైరవ స్వామి ఆవాహన జరిపారు. అనంతరం గణపతి హోమం, నవగ్రహ హోమం, కాలభైరవ మూలమంత్ర హోమాలను నిర్వహించి శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి సమర్పించారు. ఆ తర్వాత పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించి మహామంగళ హారతులను సమర్పించారు. భాస్వరం భవాబ్ధితారకం పరం నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే.
జాంబవంత ప్రతిష్ఠిత దివ్యాలయంగా ఖ్యాతి గడించిన తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో శనివారం ఊంజల సేవ జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో కార్తీక మాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు సీతాలక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామి వారిని సుందర రమణీయంగా అలంకరించి ఆలయ ముఖమండపంలోని ఊయలలో వేంచేపు చేశారు. చల్లటి సాయంత్రం శుభవేళ పండితుల వేదపారాయణం, కళాకారుల సుమధుర భక్తి సంకీర్తనలాపన, వాయిద్యకారుల మంగళకర నాదస్వర కచేరీల నడుమ అర్చకులు శ్రీ సీతారామ లక్ష్మణులకు నేత్రపర్వంగా ఊంజల సేవ జరిపి మంగళహారతులను సమర్పించారు. అనంతరం శ్రీరామచంద్రమూర్తి తిరుచి ఉత్సవం వేడుకగా జరిగింది. సర్వాభరణ భూషితులైన జానకీరాములను, లక్ష్మణస్వామివార్లను అర్చకులు తిరుచిపై ఆసీనులు చేసి మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు జయ శ్రీరామ్ స్మరణలు చేస్తూ శ్రీ సీతారాములను సేవించారు. ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు, ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు, ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని పలు ట్రస్టులకు 2,02,00,000 రూపాయలు విరాళంగా అందాయి. ఈ మేరకు బెంగళూరుకు చెందిన వర్ధమాన్ జైన్ 1,01,00,000 రూపాయలు అన్నప్రసాదం ట్రస్టుకు, 1,01,00,000 రూపాయలు ప్రాణదానం ట్రస్టుకు సమర్పించారు. ఇందుకు సంబంధించిన చెక్కులను శ్రీవారి ఆలయంలో వ్యాసరాజ మఠం సోసెలే పీఠాధిపతి శ్రీ విద్యాశ్రీ సతీర్థ స్వామి చేతుల మీదుగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ మాజీ పాలక మండలి సభ్యులు డిపి అనంత పాల్గొన్నారు. కాకినాడ జిల్లా అన్నవరంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దివ్య ప్రాంగణం ఉత్సవ సౌభాగులతో కనువిందు చేసింది. శుభాలను ప్రసాదించి శ్రీ సత్యనారాయణ స్వామి వారి దీక్ష స్వీకరించిన భక్తుల సమక్షంలో ఆలయంలో పడి పూజలను అర్చకులు భక్తిభరితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో సుందరంగా అలంకరించిన రమా సమేత సత్యనారాయణ స్వామి వారిని శోభాయమానంగా అలంకరించి వేంచేపు చేశారు. అనంతరం వేద పండితులు, అర్చకులు స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపి మహామంగళ హారతులు సమర్పించారు. సత్యదేవుని దీక్షాపరులు దైవనామ స్మరణలు చేస్తూ పడి పూజలలో పాల్గొని తరించారు. తిరుమలలోని ఆస్థాన మండపంలో తొలిసారిగా శ్రీమన్నారాయణీయం పారాయణం భక్త శోభితంగా జరిగింది. వివిధ రాష్ట్రాల నుండి కళాకారులు ఉదయం నుండి సాయంత్రం వరకు భక్తి శ్రద్ధలతో పారాయణం నిర్వహించారు. తిరుమలలోని ఆస్థాన మండపం వేదికగా శ్రీమన్నారాయణ భక్త బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీమన్నారాయణీయం సహస్ర గళార్చన కార్యక్రమంతో సప్తగిరులు పులకించాయి. ఉదయం 10:30 మొదలైన కార్యక్రమం సాయంత్రం 6 గంటల వరకు నిరాఘాటంగా కొనసాగింది. 1036 శ్లోకాలతో కూడిన శ్రీమన్నారాయణీయం కేరళ రాష్ట్రంలో సుప్రభాత పారాయణంగా ప్రాచుర్యంలో ఉంది. తమిళనాడులోనే ఈ పారాయణం చేస్తున్న భక్తులు అనేక మంది ఉన్నారు. తెలుగు రాష్ట్రాలలో తొలిసారిగా శ్రీవారి సన్నిధిలో ఈ పారాయణం ఏర్పాటు చేశారు. సుమారు 1200కు పైగా సాధకులు స్తోత్ర సమర్పణ చేశారు. అగ్రే పశ్యామి సాంద్రాయణం బృందాన్ని గత 2 ఏళ్లుగా ఈ పారాయణంపై సాధకులకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తూ వచ్చారు. శ్రీమన్నారాయణీయం పారాయణం అభ్యసించిన వారంతా తిరుమల క్షేత్రంలో గళార్చనలో పాల్గొని నృసింహ భజన, హనుమాన్ చాలీసా, జై జనార్దన భజన, గోవిందనామాలు, రాధే భజన, పంచరత్న స్తోత్రాలను పారాయణం చేశారు. ప్రారంభ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీమన్నారాయణీయ సహస్ర గళార్చనలో పాల్గొనడం ఎంతో సంతోషాన్ని నింపిందని, ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం సాధారణ విషయం కాదని, ఇందుకు కృషి చేసిన వారికి అభినందనలు తెలియజేశారు. పూబోణుల కొలువే పుష్పయాగము అంటూ శ్రీ పద్మావతి అమ్మవారికి పుష్పయాగం క్రతువు భక్తజన రంజకంగా జరుగుతోంది. అలంకార ప్రియుడు తిరుమల శ్రీనివాసుడి ఇష్ట సఖిగా తిరుచానూరులో కొలువు తీరిన శ్రీ పద్మావతి అమ్మవారి పుష్పాలంకార రమణీయత భక్తులను ఎంతగానో మురిపిస్తుంది. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంతో పాటు తిరుచానూరులోని ఇతర ఆలయాలకు నిత్యం శుక్రవారపు తోట నుండే పుష్పమాలలను సిద్ధం చేసి అందిస్తారు. ఆ వివరాలు మీకోసం.
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని ప్రియ దేవేరి తిరుచానూరు శ్రీ పద్మావతీదేవి ఆలయం అత్యద్భుత భక్తి నిలయంగా వెలుగొందుతోంది. భక్తుల కొంగు బంగారు తల్లి శ్రీ పద్మావతీదేవి సన్నిధిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అమ్మవారి సన్నిధిలో నిత్య వార మాస వార్షిక విశేష ఉత్సవాలు పాంచరాత్ర ఆగమోక్తంగా జరుగుతాయి. సిరులను కురిపించే అమ్మవారి ఆలయంలో అమ్మవారికి కనువిందుగా జరిగే ఉత్సవాల వీక్షణం భక్తులకు ఎంతో అపురూప భాగ్యం. హరిదేవేరి వైభవ సోయగాలకు ధీటుగా అమ్మవారికి జరిపే అలంకరణలో ప్రధాన భాగం పుష్పాలదే. శుక్రవారపు సిరిని సేవించగా పరితపించే భాగ్యం ఆ పుష్పాలది అయితే, అమ్మ ఉత్సవ సోయగాలను వీరుల సొబగుల నడుమ వీక్షించే భక్తకోటిది జన్మజన్మల భాగ్యం. మరి తిరుచానూరు క్షేత్రంలోని శ్రీ సూర్యనారాయణ స్వామి, శ్రీ శ్రీనివాస ఆలయాలతో పాటు శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధితో పాటు శ్రీకృష్ణస్వామి, శ్రీ సుందరరాజస్వామి వారి ఉపాలయాలలో నిత్యం పూజా కైంకర్యాలు, ఉత్సవ వైభవాలలో వినియోగించే పుష్పాలను, పుష్పమాలలను ఎంతో శ్రద్ధగా తిరుచానూరులోని శుక్రవారపు తోటలు సిద్ధం చేస్తారు. నిత్యం 20 మంది సిబ్బంది ఈ సుగంధ కైంకర్యంలో భాగస్వాములవుతున్నారు. ఈ పుష్ప కైంకర్యంలో భాగంగా విరాళ రూపంలో లిల్లీలు 20 కేజీలు, తులసి 10 కేజీలు, 100 వరహాలు 10 కేజీలు, మాను సంపెంగి 3.5 కేజీలు, పన్నీరు ఆకులు 5 కేజీలు అందుతాయి. ఇక ఈ శుక్రవారపు తోటలో నిత్యం 120 కేజీల నుండి 130 కేజీల వరకు పుష్పమాలలను సిద్ధం చేస్తారు. వీటిలో శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో మూలమూర్తికి ఒక దండతో పాటు బిట్లు బిట్లుగా ఉండే త్రావడాలు అంటే చిన్న మాలలు 12, విడిపూలు 4 కేజీలతో కలిపి మొత్తం 15 కేజీల పుష్పాలను ఉపయోగిస్తారు. శ్రీ శ్రీనివాస ఆలయంలో మూలమూర్తికి ఒక దండ, అలాగే 6 త్రావడాలు 2 కేజీల విడిపూలతో కలిపి మొత్తం 10 నుండి 15 కేజీల పూలు అవసరమవుతాయి. ఇక శ్రీకృష్ణస్వామి ఆలయంలో బలరామకృష్ణుల మూలమూర్తులకు 2 దండలు, ఉత్సవమూర్తులకు 2 దండలతో పాటు 14 త్రావడాలు, అలాగే పోటు అమ్మవారి కోసం 2 మాలలతో కలిపి మొత్తం 20 నుండి 25 కేజీల పుష్పాలను సమకూరుస్తారు. కాగా శ్రీ సుందరరాజస్వామి ఆలయంలో స్వామివారి బృహత్తర మూలమూర్తికి ఒక పూదండతో పాటు 18 త్రావడాలు, 2 ఉత్సవమూర్తుల దండలతో కలిపి మొత్తం 25 నుండి 30 కేజీలను పంపుతారు. అలాగే శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో అమ్మ సేవకు మొత్తం 50 నుండి 60 కేజీల పూమాలలను ఉపయోగిస్తారు. ఇందులో అమ్మవారి మూలమూర్తికి వేసే 2 ఉట్లమాలలతో పాటు కళ్యాణోత్సవం కోసం 2 మాలలు, ఊంజల్ సేవకు 1 మాల, ఇక 6 నుండి 8 వరకు త్రావడాలు, కుచ్చులు కుచ్చులుగా ఉండే సరం 3 సరం మాలలను వినియోగిస్తారు. మరిన్ని వివరాలు టీటీడీ ఉద్యానవనం విభాగం డిప్యూటీ డైరెక్టర్ ఎస్ శ్రీనివాసులు మాటల్లో విందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ప్రతినిత్యము సుమారు 120 నుంచి 150 కేజీల వివిధ రకాల పుష్పాల పత్రాలని మనం వినియోగిస్తాం. పూలమాలల రూపంలో పద్మావతి అమ్మవారికి సుమారు 60 కేజీల పూలని మాల రూపం ఏర్పాటు చేస్తాము. అలాగే కృష్ణస్వామి గుడికి సుమారు 30 కేజీల వివిధ రకాల పుష్పాల పత్రాలతో మాలలు ఏర్పాటు చేస్తాము. సుందరరాజస్వామికి సుమారు 30 కేజీల వివిధ రకాల పుష్పాలతో మాలలు ఏర్పాటు చేస్తాము. అలాగే సూర్యనారాయణ స్వామి గుడి కూడా సుమారు 15 నుంచి 20 కేజీల వివిధ రకాల పుష్పాలతో మాలలు ఏర్పాటు చేస్తాము.
అలాగే శ్రీనివాస స్వామి ఆలయం ఉంది. ఆలయం కూడా సుమారు 15 నుంచి 20 కేజీల వివిధ రకాల పుష్పాలను పత్రాలు వినియోగిస్తాము. మనకి తిరుమలలో ఏ విధంగా అయితే స్వామివారికి సుమారు 300 కేజీల వివిధ రకాల పుష్పాల పత్రం ప్రతిరోజు వినియోగిస్తాము. దాంట్లో సుమారు అర్ధభాగం అంటే 150 కేజీల దాకా పద్మావతి అమ్మవారి తాయారు అమ్మవారి ఆలయంలో అమ్మవారి ఆలయానికి అలాగే ఉప ఆలయాలకు కూడా సుమారు 150 కేజీల వివిధ రకాల పుష్పాల పత్రాలు వినియోగిస్తాము. ఇవన్నీ కూడా మా యొక్క గార్డెన్ సిబ్బంది అర్చకుల వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మాలలు ఏర్పాటు చేసి ప్రతినిత్యం స్వామివారికి అలాగే ఆ పద్మావతి అమ్మవారి అలంకరణకి ఏర్పాటు చేస్తారు. నిత్యము శ్రీ పద్మావతి అమ్మవారికి ఉట్లు మాలలు 2, కళ్యాణోత్సవ మాలలు 2, అలాగే చిన్న కళ్యాణ మాలలు 2, త్రావడాలను 2, ఊంజల్ మాల 1, అలాగే విడి సరము ఒక 3 కుచ్చులు ఇస్తాము. వీటితో పాటు కృష్ణస్వామి గుడిగా 2 మాలలు, ఉత్సవర్లకి 2 మాలలు, త్రావడాలు 4 ఇస్తాము. అలాగే పోటు గడ ప్రతినిత్యం త్రావడాలు 2 ఇస్తాము. వీటితో పాటు సుందరరాజస్వామి గార్లాండ్స్ ప్రతినిత్యం 1 మాల, త్రావడాలో 12 నంబర్లు, అలాగే ఉత్సవాలకి 2 గార్లాండ్స్ ఇస్తాము. శ్రీనివాస టెంపుల్ కూడా 1 గార్లాండ్ ఇస్తాము. అలాగే త్రావడాలు 6 ఇస్తాము. లూజ్ ఫ్లవర్స్ 2 కేజీలు ఇస్తాము. వీటితో పాటు సూర్యనారాయణ స్వామి గుడి కూడా ప్రతినిత్యం 1 మాల, 8 త్రావడాలు, అలాగే 4 కేజీ విడిపూలు ఇస్తాము. వీటితో పాటు అర్చన గడ కావాల్సిన కూడా ఏర్పాటు చేస్తాం. ఇవన్నీతో కలిపితే సుమారు 130 నుంచి 150 కేజీల వివిధ రకాల పుష్పాల పత్రాలు అమ్మవారి యొక్క ఆలయంలో అమ్మవారికి అలాగే ఉప ఆలయాలకి వివిధ రకాల మాలలు ఏర్పాటు చేసి ప్రతినిత్యం టీటీడీ గార్డెన్ సిబ్బంది ద్వారా అందజేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సమీపంలోని బువ్వనపల్లి శ్రీ బాల వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు భక్తుల సభరితంగా జరుగుతున్నాయి. ఏటా కార్తీక మాసంలో స్వామివారి సన్నిధిలో విశేషంగా ఉత్సవాలను గ్రామస్తులంతా కలిసి జరుపుకోవడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా శ్రీ బాల వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేకంగా ఆరాధనలు నిర్వహించారు. అనంతరం లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఆలయ ప్రాంగణంలో విశేషంగా హోమాది క్రతువులను జరిపారు. అలాగే రమణీయ పుష్ప తోరణాలతో సిద్ధం చేసిన అందమైన దివ్య రథంపై ఉత్సవమూర్తులను ప్రత్యేక అలంకరణలతో కొలువు తీర్చి గోవిందనామ స్మరణలు మేళతాళాలతో గ్రామ వీధుల్లో రథోత్సవాన్ని వేడుకగా జరిపారు. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరు. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక మండపంలో శ్రీ సత్యనారాయణ స్వామి వారిని వెంచేపు చేసి భక్తుల చేత సంకల్ప పూజలను పూర్తి చేయించారు. ఆపై అర్చకులు భక్తుల చేత సామూహికంగా శ్రీ సత్యనారాయణ వ్రతాన్ని నిర్వహింపచేసి ఆశీర్వాదం అందజేశారు. అనంతరం జరిగిన అన్న సంతర్పణలో భక్తులు ఎంతో భక్తిగా పాలుపంచుకుని ప్రసాదాలను స్వీకరించి శ్రీ బాల వెంకటేశ్వరుని మెండైన కృపకు పాత్రులయ్యారు. విజయవాడ నగరం పున్నమ్మ తోటలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీ భోగ శ్రీనివాసుని సంప్రోక్షణ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
టీటీడీ నిర్మిత శ్రీ వెంకటేశ్వరుని సన్నిధిలో ఈ సందర్భంగా సంప్రోక్షణ కార్యక్రమాలకు అంకురార్పణ, మేధిని పూజలను నిర్వహించారు. టీటీడీ వేద పండితులు, అర్చకులు ఈ సందర్భంగా భగవత్ ప్రార్థన, కలశ స్థాపన, పుణ్యాహ వాచనం, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై ఆచార్య ఋత్విక్ వరణం, విశ్వక్సేన ఆరాధన నిర్వహించి పుట్టమన్నును సేకరించి యాగశాలకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. అనంతరం 4 రోజుల పాటు జరగనున్న సంప్రోక్షణ కార్యక్రమాలకు అంకురార్పణ చేసి మేధిని పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాద వితరణ జరిపారు. అదేవిధంగా కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి స్నపనాభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ పలు రకాల ద్రవ్యాలతో అమ్మవారికి విశేషంగా అభిషేకాలు జరిపి చూడచక్కటి అలంకరణలతో చక్కని తల్లికి ధూపదీప నివేదనలు, హారతులు సమర్పించారు. సుగంధ పరిమళ ద్రవ్యాలలో శ్రీ వెంకటేశ్వరుడు ముగ్ధ మనోహరంగా దర్శనమిచ్చారు. మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో కార్తీక మాసం శనివారం సందర్భంగా స్వామివారికి అభిషేకం చేశారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేశారు. ఆపై వెండి కవచ ధారణ జరిపి పూలమాలలు, ఆభరణాలతో సుందర శోభితంగా అలంకరించిన స్వామివారికి అష్టోత్తర శతనామార్చన జరిపి హారతులు అందజేశారు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలోని దండికుప్పంలో నెలవైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో కుంభాభిషేక మహోత్సవాలకు అంకురార్పణ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలోని యాగశాలలో కలశ స్థాపన, పుణ్యాహ వాచనం, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారి ఉత్సవ మూర్తులను సుందరంగా అలంకరించి తిరుచుపై కొలువు తీర్చారు. మంగళ వాయిద్యాల నడుమ కొండపై ఆలయానికి తీసుకువచ్చి విశ్వక్సేన ఆరాధన, ఆచార్య ఋత్విక్ వరణం పూజలు జరిపారు. ఆలయ గోపుర శిఖరంపై ప్రతిష్ఠించే కలశాలను వేడుకగా ఊరేగించారు. అదేవిధంగా చిత్తూరు జిల్లా గంగవరం మండలం కుర్నిపల్లిలో నూతనంగా నిర్మించిన నల్ల గంగమ్మ ఆలయంలో కుంభాభిషేకోత్సవాలు వేడుకగా జరగనున్నాయి. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి కలశాభిషేకం నిర్వహించారు. 108 కలశాలలో నింపిన పరిమళ ద్రవ్యాలతో అమ్మవారికి అర్చకులు మనోహరంగా అభిషేకం నిర్వహించారు. ఆపై అమ్మవారికి సర్వాంగ సుందరంగా అలంకరణలు చేసి మంగళహారతులను సమర్పించారు.
వరంగల్ నగరంలోని శ్రీ దత్తపురంలో నెలవైన శ్రీ వరదదత్త దేవాలయంలో శ్రీ అనఘ మహాలక్ష్మి వ్రతాలను భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. కార్తీక మాసం బహుళ అష్టమి సందర్భంగా అర్చకులు ముందుగా అమ్మవారికి విశేష అర్చనలు జరిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులు అర్చకుల సూచనలను పాటిస్తూ అనఘ మహాలక్ష్మి వ్రతాలను జరుపుకొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం చెరువు కట్టపై కొలువు తీరిన శ్రీ నిమిషాంబాదేవి ఆలయంలో విశేష ఆరాధనలు అర్చనలు జరిగాయి. చల్లని తల్లి నిమిషాంబాదేవికి కార్తీక మాస పూజలలో భాగంగా అర్చకులు నిత్యార్చనలు పూర్తి చేసిన అనంతరం పూలమాలలు పట్టు వస్త్రాలతో సుందరంగా అలంకరించారు. ఆపై అమ్మవారికి సహస్రనామాల పఠనయుక్తంగా కుంకుమార్చనలు జరిపి నివేదన సమర్పించి పంచహారతులు అందజేశారు. భద్రాచలంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పుష్పార్చన నేత్రపర్వంగా జరిగింది. కార్తీక మాసం శనివారాన శ్రీనివాసునికి నిర్వహించిన పుష్పార్చనలో భక్తులు తన్మయులై పాల్గొన్నారు. అర్చకులు మూలమూర్తులకు పూజలు నిర్వహించిన తరువాత ఉత్సవమూర్తులను ఆభరణాలు వర్ణశోభిత పుష్పాలతో చూడచక్కగా అలంకరించారు. ఆపై అష్టోత్తర శతనామావళిని పఠిస్తూ మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ పుష్పార్చన జరిపి హారతులు సమర్పించారు. శ్రీశైల భ్రమరాంబిక సమేత శ్రీ మల్లికార్జున స్వామి ప్రచార రథానికి భీమవరంలోని మావుళ్లమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. మావుళ్లమ్మ ఆలయం వద్దకు చేరుకున్న మల్లన్న ప్రచార రథానికి ఆలయ కార్యనిర్వహణాధికారి దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ బుద్ధా మహాలక్ష్మి గణేష్, ఆలయ అర్చకులు స్వాగతం పలికి పూజలు చేశారు. భక్తులు ఆది దంపతులను సేవించి తరించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ రామేశ్వర ఆలయంలో శ్రీదేవి పాదుకార్చన వేడుకగా జరిగింది. కార్తీక మాస పూజల్లో భాగంగా అర్చకులు ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి అమ్మవారిని సుందర శోభితంగా అలంకరించి కొలువు తీర్చారు. ఆ తర్వాత భక్తులు అర్చకుల సూచనలు అనుసరిస్తూ పాదుకార్చన జరుపుకొని హారతులను సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద